మనం వచ్చేసాం హవానా నుంచి వరడారోకి. ఇది వరడారో వయాజుల్ బస్ స్టాండ్. ఇది వరడారో అనేది ఇక్కడ బీచ్ రిసార్ట్ సిటీ అన్నమాట. ఈ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. లేకరా చూడు చూడు చూడండి, ఇది మేము ఉన్న కాసా వాళ్ళ డాగ్, వెరీ ఫ్రెండ్లీ డాగ్. దగ్గరికి వచ్చేసింది రాగానే. పేరేంటో మరి మనం అడగలేదు. మా ఎయిర్బిఎన్బి వాళ్ళు జంతు ప్రేమికులు అనుకుంటా. రకరకాల జంతువులు ఉన్నాయి. ఇంట్లో ఒక డాగ్ ఉంది, బయటేమో 2-3 కుందేళ్ళు ఉన్నాయి, ఓ పక్కనేమో రామ్ చిలక ఒకటి ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ జంతువులు ప్రేమగా పెంచుతున్నారు. ఎవ్రీడే మార్నింగ్ మాత్రం వెళ్ళి చేపలు పట్టుకొని వండుకొని తినేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఫిషింగ్ చాలా కామన్గా చేస్తున్నారు వీళ్ళు. ఇదేదో కాఫీ వెరైటీగా ఉందని చెప్పామండి. ఖచ్చితంగా కరెక్ట్గా 3 లేయర్స్ వేసి ఇచ్చాడు. ఇదిగో అది కాఫీ లేయర్, కండెన్స్డ్ మిల్క్, ఫోము, రెయిన్బో కాఫీలో ఉంది. దీన్ని బొంబాన్ కాఫీ అంటారు. బొంబాన్ కాఫీ. మన వాళ్ళు ఇలాగ ముందు లేయర్లో ముందు వేస్తారు, కానీ కాఫీని ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. మంచి బ్రేక్ఫాస్ట్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. బేకన్, ఎగ్, ఒక గార్లిక్ బ్రెడ్, మంచి కాఫీ, తర్వాత ఇక్కడ ఇంకో ఆమ్లెట్, మళ్ళీ బ్రెడ్లో. ఇక్కడ ఫోటో పాయింట్ ఉంది. ఫోటో పాయింట్కి వచ్చాను. ఏంటా ఫోటో పాయింట్ రా అంటే, వరడారో బీచ్ పెద్ద సింబల్ ఉంటుంది కదా మనకి, ఐ లవ్ రాజమండ్రి, ఐ లవ్ అమలాపురం లాగా వరడారో ఒక మాట ఇక్కడ ఫోటో పాయింట్. పదండి ఇక్కడ మంచి బీచ్కి వెళ్ళిపోదాం. మనం ఇంతకు ముందు మెక్సికోలో క్యాంకూన్లో బీచ్లు కూడా సిమిలర్గా ఉన్నాయి. ఒకటే సముద్రం కదా, కరేబియన్ సీయే, అందుకనే కొంచెం సిమిలర్గానే ఉన్నాయి రెండు కూడా. ఇప్పుడు మనం వరడారో బీచ్లో ఉన్నాము. ఇసుక పీత, ఇదిగో ఇసుక, తెల్లెసుక, మంచి కలర్ఫుల్ కరేబియన్ సీ వాటర్, మంచి బ్లూగా ఉందన్నమాట. వరడారో బీచ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బీచెస్ అంట క్యూబాలో. శాండ్ మాత్రం టోటలీ డిఫరెంట్, వైట్ శాండ్. కలర్ మీకు కనబడుతుందా? బ్లూ షేడ్స్, కొంచెం బ్లూ, ఇంకొంచెం బ్లూ, ఇంకా బ్లూ. పొద్దున్నే జనం అందరూ మంచిగా నీంగో బీచ్లోకి వాకింగ్కి, జాగింగ్కి అన్నీ చేసి ఇప్పుడు తిరిగి వెళ్తున్నారు. సన్ బాత్ తీసుకుంటున్నారు. అంటే ఎండలో పడుతున్నారు. కొంచెం విటమిన్ డి వస్తుంది కదా, విటమిన్ డి అమ్మో హెల్త్కి మంచిది. ఇదేంటంటే ఇక్కడ అన్ని రిసార్ట్స్. సరదాగా వెకేషన్కి వచ్చి రిసార్ట్లో ఉండి బీచెస్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి వరడారో. సో ఈయనే మాకు స్కిప్పర్. ఇప్పుడు మేము ఈయనతోటి వెళ్తున్నాము. స్నార్క్లింగ్ కిట్ల అన్నీ కూడా ఇంక్లూడెడ్. ఇక్కడ ఒక పేపర్ సైన్ చేయాలి. ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు, మా రిస్క్ మీద మేము వస్తున్నాం అని చెప్పి. స్మాల్ కెటామెరన్, మన మెక్సికోలో పెద్ద కెటామెరన్ ఎక్కాము. ఇది మా గురించి రెడీ చేస్తున్నాడు. తెరచాపలు కడుతున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళాక నేను జాక్ స్పారో లాగా తెరచాపలు దించండి అంటనమాట. ఆవిడ మీరు అందరూ ఏమనాలి? దించండి తెరచాపలు దించండి అనాలి. ఓకే. ఒక పక్కన సూర్యుడు ఎండ ర్యాంపేస్తుంది. బట్ మనం ఇది చేసేస్తే మనం క్యూబాలో చేయాలనుకున్న యాక్టివిటీలన్నీ కూడా అయిపోయినట్టు మాట. ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు మనం. ఇంకా వెకేషన్ మోడ్, ఇంకా బీచ్ సైడ్ జస్ట్ కూర్చోవడం అంతే. Yes. Ready to zoom.
హాయ్ హాయ్. ఇది హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సు. ఒకసారి ఎక్కామంటే $5 మొత్తం తిప్పేస్తాడు. డబుల్ డెక్కర్ బస్సు పైకి ఎక్కుతున్నాను. డబుల్ డెక్కర్ బస్ భలే ఉంది. టూర్ బస్ ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు అంట ఈ రోజంతా. వరడారోలో డాల్ఫిన్ షోకి వచ్చాము. ఇవిగోండి ఇందులో డాల్ఫిన్స్ ఉన్నాయి. ఉండడానికి ఒక పదో ఎన్నో కనబడుతున్నాయి. సరదాగా ఇక్కడికి వచ్చాయి, రౌండ్లు వేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి మనకేమీ భయపడట్లేదు. మేము పక్కనే ఉండేలాగా వీడియోలు అవి తీసుకుంటున్నా కూడా వాటికి ఏమి బెదిరేవి లేవు. ఆల్రెడీ మనుషులకి అలవాటు పడిపోయి ఉన్నాయి. ఇది చూడండి, ఇది ఎలా చూస్తుందో. డింగు 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 మంట. వీటికి పైన ఒక బ్లో హోల్ ఉంది. ఇవి ఎక్కువ కంప్లీట్గా నీటిలో ఉండలేవు అనుకుంటాను. ఊపిరి పీల్చుకోవడానికి పైకి వచ్చి కిందకి వెళ్తున్నాయి. Y así saltando y saltando a nuestro delfín, le dan la bienvenida en esta hermosa tarde. Contamos a nuestro delfinario con 19 delfines de la especie Tuce truncatus o delfinario europea. También se le conoce como muleta del Atlántico o tonina, y de estos 19, 17 nacieron acá en nuestro delfinario. Y vamos a ir a presentar. Ahí tenemos a Lili. Tenemos a Gili. Tenemos a Rosy. A Carla y por allá tenemos a Che. Ahí que están entrenadores, ¿cómo le va? ¡Qué bien! Eso es. El besito de bienvenida y ahora sí estamos listos para comenzar entonces con el primer ejercicio de la tarde. Listo, 7 metros de altura, un solo salto, ahí viene. Ahí va, listos, 1, 2, 3. Lo tiene, muy bien. Ahí turno para Cheli, se prepara Cheli. También lo tiene. Una combinación de captura de oro con solo, que bien. El de una junta, bien. Qué bien. Ahí viene con la entrega, listo. 1, 2, 3, 4. Vamos a ver por allá. Arriba. 5. El último en 6. Muy bien, eso es. 1, 2, 3. Y ahí lo tiene, que bien. Buscando la profundidad, se acerca, listo, y ahí lo tienen, qué bien, ahí lo tienen, qué bien, muy bien esto, un equilibrio, ahí viene, listo, opa, arriba, venga, aplauso, qué bien. Ahí se prepara. Ahí viene atrás, lo tiene. Eso es. Vamos a ver. Listo. Arriba. Y ¡oh! Impresionante el esfuerzo. Ya decidido este juego. Y qué gran paso han dado ellos. Yo veo 30 y a los 33 no sé qué voy a hacer. Bueno, felicidades para todos ellos. Saludos de nuestras algunas. వీళ్ళు స్విమ్మింగ్ విత్ డాల్ఫిన్ టికెట్లు కొనుక్కున్నారు. అంటే డాల్ఫిన్స్తో పాటు స్విమ్ చేయొచ్చు అన్నమాట. వాటిని టచ్ చేయొచ్చు, వాటికి స్నానం చేయించవచ్చు. ఆ టికెట్ కాకపోతే వీళ్ళు బ్లాక్ మార్కెట్లో $100కి అమ్ముతున్నారు. అందుకని చెప్పి ఇంక మేము తీసుకోలేదు. ఎలా ఉంది డాల్ఫిన్ షో? బాగా ఎంజాయ్ చేశారా?
ఈ ఏరియాలో గుర్రాలు బాగా ఫేమస్ అనుకుంటా. హవానా అంతా కార్లు ఎక్కువ తిరిగితే ఇక్కడ గుర్రాలు ఎక్కువ తిరుగుతున్నాయి. అలా ఇది ఎక్కుతున్నాము. అలా ఈవినింగ్ సన్సెట్ టైం అయింది కదా, సూర్యుడు డైరెక్ట్గా తగులుతున్నాడు మనకి. పెద్దగా కష్టపెట్టట్లేదు లేదు దీన్ని, చిన్న రైడ్, జస్ట్ 5 minutes అంతే. క్యూబాలో కూడా కోడిపుంజుల చెట్లు ఉన్నాయి. కోడిపుంజుల చెట్లు తెలుసా మీకు? మన సైడ్ ఉంటాయి. ఆ కాయలు ఎండిపోయాక ఎలా అయిపోతే వాటిని పట్టుకొని ఏదో పెద్ద కత్తి కాంతారంలో యుద్ధాలకు వెళ్ళిపోయే వాళ్ళం మేము కోడిపుంజు చెట్లు అంటాము. మరి మీరు ఏమంటారో నాకు తెలియదు. మా గోదావరి జిల్లాలో అయితే కోడిపుంజు చెట్లు అని చెప్పి అంటూ ఉంటాం. వాటి కాయలతో మేము బెట్టలు వేసుకుంటూ ఉంటాం మాట, ఎవరు గెలుస్తారని చెప్పి. అందుకు కోడిపుంజులు అని చెప్పి అంటూ ఉంటాం. ద లాస్ట్ డే ఇన్ క్యూబా, బోకా ది కమరియోకా అనే ప్లేస్కి వచ్చాము. ఏంటంటే ఒక రివర్ వచ్చి సముద్రంలో కలిసే స్పాట్ అంట ఇది. బోకా అంటే బే అనుకుంటా మేబీ. ఈ బీచ్ వరడారో బీచ్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. ఇసుక కూడా వరడారో బీచ్లో మీకు ఇసుక చూపించాను కదా, ఆ ఇసుక మీకు తెల్లగా ఉంటే ఇసుక మన సైడ్ బిల్డింగ్లు కడతాం చూడండి. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చి చాలా ఎక్కువ రేట్ ఉందనుకుంటే ఆ ఇసుక ఇది ఇక్కడ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా ఎక్కువైపోతుంది. ఇది చాలా చిన్న బీచ్, చిన్నగా ఇలాగా పాకల్లాగా హట్లు వేసి చుట్టూరు కొబ్బరి చెట్లు పెట్టారన్నమాట. మనం బీచ్ సైడ్కి వచ్చి లాబ్స్టర్ తినకపోతే బాగోదు కదా. మన సైడ్ లాబ్స్టర్ చాలా ఎక్కువ రేటు, 3000 4000 కూడా ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ ఎంత అనుకుంటున్నారు? వెరీ చీప్, జస్ట్ $3కే మనకు లాబ్స్టర్ ఇచ్చారు. మీకు కనిపిస్తున్న రైస్ క్యూబన్ రైస్ అంటారు. రైస్ విత్ బీన్స్ మాట. ఈ బ్లాక్ బీన్స్ అంటారు కదా, అదిని ప్లస్ రైస్ కలిపి కుక్ చేస్తారు. క్యూబన్ రైస్ అంటారు. బాగుంటుంది, మంచి హెల్దీ ఫుడ్. ప్లస్ వీళ్ళు ఎక్కడిచ్చినా కూడా వెజిటేబుల్స్ పోర్షన్ ఇస్తున్నారు. వీళ్ళు పంప్కిన్ ఎక్కువ వాడుతున్నారు, గుమ్మడికాయ ఎక్కువ వాడుతున్నారు. సో ఓవరాల్గా చాలామంది క్యూబాలో ఫుడ్ బాగోదని చెప్పి అన్నారు, కానీ సక్సెస్ఫుల్గా క్యూబాలో ఫస్ట్ డే మాత్రం స్ట్రగుల్ అయ్యాము. తర్వాత అంతా కూడా చాలా మంచి ఫుడ్ తిన్నమాట. సో ఓవరాల్గా క్యూబన్ ఫుడ్ ఈజ్ వెరీ నైస్. జస్ట్ ఏంటంటే మనకు వెతుక్కొని ఓపిక ఉండాలన్నమాట, అంతే. సరేనా? ఒక లాబ్స్టర్ టేస్ట్ చేసి చెప్పాను ఎలా ఉందో. బాగుంది, మంచి గార్లిక్ సాస్ వేసి గ్రిల్ చేశారు, అదిరిపోయింది. టూర్ అయిపోయింది, క్యూబా టూర్ అయిపోయింది, వరడారో టూర్ అయిపోయింది. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.